తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో సాంప్రదాయ ప్రకారం మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఇరుగు పొరుగు స్నేహితులు వచ్చిన చెంబెడు నీళ్ళిచ్చి కాళ్ళు కడుక్కోమని చెప్పడం, చేతులు దూర్చుకోవడానికి, కాళ్ళు దూర్చుకోవడానికి, ముఖాన్ని దూర్చుకోవడానికి, ఇంట్లో తువ్వాలుంటే తువ్వాలా లేదైనా ఏదైనా ఉక్కిన గుడ్డ ఉంటే వాళ్ళ చేతికి ఇవ్వడం మన సాంప్రదాయం. మన సాంప్రదాయాన్ని 140 దేశాల అందగత్తెలు వారి వారి యొక్క సాంప్రదాయాలను మోసుకొని మన దేశంలోని మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి రావడానికి పెద్ద గర్వకారణం. వారికి మన సాంప్రదాయం తెలవడం కోసం అక్కడ నీళ్ళిచ్చి వాళ్ళు పూడ్చుకోవడానికి ఒక ఉతికిన గుడ్డ ఇస్తే ఇది తప్ప. మన ఇంటికి వస్తేనే మనం కాలు కడుక్కోవడానికి ఎవరికైనా మనం నీళ్ళు ఇస్తామే, అలాంటిది ఒక గుడిలోకి వెళ్ళడానికి వాళ్ళు కాళ్ళు శుభ్రం చేసుకొని, చేతులు శుభ్రం చేసుకొని, ముఖం కడుక్కొని గుడిలోని ప్రవేశించడం కొరకు నీళ్ళిస్తే కడుక్కోవడానికి, పూడ్చుకోవడానికి ఒక తువ్వాలిస్తే అది తప్ప. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి ఒకసారి. ఆ 140 దేశాల ఏదైతే అద్దగత్తలు ప్రతినిధులు వారికి మన సాంప్రదాయాన్ని తెలియజేయడం తప్ప. లేదు వాళ్ళు ఎట్లుంటే అట్నే ఆడ తిరిగి అక్కడ మొత్తం తిరిగి గుళ్ళోకి అట్లే పోనీయేనా? గుళ్ళోకి పోయి అలా మొక్కుతా మంచిదేనా? మన సాంప్రదాయ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం యావత్ ప్రపంచానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంస్కృతి, సాంప్రదాయాలు, ఇక్కడున్న ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలు, మన యొక్క యాస, భాష, మన జీవన విధానం, ప్రతి ఒక్కటి మన చరిత్ర తెలవడం కోసమే కదా ఈ అందాల పోటీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అక్కడ వరల్డ్ ఏదైతే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలు ఇక్కడ ఈ రాష్ట్రాన్ని ఎన్నుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి సకల మర్యాదలు చేయడం, మన సంస్కృతిని వాళ్ళకి తెలపడం కూడా తప్పేనా? దీనిని ప్రతిపక్షాలు గోరంతలు కొండంతలు చేసుకుంటూ పెద్ద ఏదో నష్టం వచ్చినట్టు, ఇది నష్టంగా భావించకూడదు. మన ఇంటికి వచ్చిన అతిథులను మనం గౌరవించినట్టుగానే భావించాలి.